అందరికీ నమస్కారం. ఇవాళ మన వెబినార్‌లో మనం లోగోసిస్ ప్లేఅవుట్‌లో టైమ్ బ్రేక్స్ ఎలా యూజ్ చేయాలనేది నేర్చుకుందాం. సో టైమ్ బ్రేక్స్ అంటే ఏంటి? టైమ్ బ్రేక్స్ ఎలా పనిచేస్తాయి? టైమ్ బ్రేక్స్ ఎప్పుడు పనిచేయవు? ప్లేఅవుట్‌లో టైమ్ బ్రేక్స్ ఎలా ఉపయోగించాలి? టైమ్ బ్రేక్స్ వల్ల మనకి ఎలాంటి ఉపయోగంగా ఉంటుంది? ఇవన్నీ ఇవాల్టి సెషన్‌లో మనం నేర్చుకుందాం. అందులో ఫస్ట్‌గా టైమ్ బ్రేక్స్ అంటే ఏంటి? బేసికల్‌గా మనకొచ్చే కమర్షియల్ యాడ్స్ అన్నిటిని మనము కస్టమర్‌కి రెగ్యులర్‌గా మన వ్యూవర్స్‌కి టెలికాస్ట్ చేసినప్పుడే యాడ్ కస్టమర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మనకి ఫర్దర్‌గా యాడ్స్ అనేది ప్రమోషన్ కోసం అని చెప్పేసి మనకి ఇస్తూ ఉంటారు. సో ఆ యాడ్స్ అనేటివి రెగ్యులర్‌గా ఆన్ టైమ్‌లో ప్లే అవ్వడం కోసం మనం ఈ టైమ్ బ్రేక్స్ యూజ్ చేస్తూ ఉంటాం. సో ప్లేఅవుట్‌లో టైమ్ బ్రేక్స్ ఎలా ఉపయోగించాలి? సో ఇప్పుడు నేను మీకోసం లోగోసిస్ ప్లేఅవుట్‌లో అది ఎలా యూజ్ చేయాలి, ఎలా యాడ్ చేయాలనేది మీకు చూపిస్తాను. ఇది మన ప్లేఅవుట్ హోమ్ స్క్రీన్, అందరికీ మనకు తెలిసిందే. సో ఇక్కడ మన ప్లేలిస్ట్ ఉంటుంది. ప్లేలిస్ట్లో ముందుగా మనం ఫైల్స్ యాడ్ చేసుకున్నాము. ఫైల్ 1 2 3 4. ఇప్పుడు ఈ ప్లేలిస్ట్లో మనం ఫర్దర్గా యాడ్స్ని ఆటోమేటిక్గా టైం షెడ్యూల్ చేసుకుంటే అది అనుకున్న టైంకి అది ప్లే అవ్వాలి. అలా ప్లే అవ్వాలి అనుకుంటే మనం టైం బ్రేక్స్ని ఉపయోగించాలి. అడ్వాన్స్ ఆప్షన్స్లో టైం బ్రేక్స్ అనే ఆప్షన్స్కి వెళ్దాము. ఇది టైం బ్రేక్స్ హోమ్ స్క్రీన్. ఇందులో మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 2:12 అయింది. మనం 2:15కి మనకి ఇప్పుడు బ్రేక్ రావాలి, బ్రేక్ టైం రావాలి, అప్పుడు ఒక యాడ్ ప్లే అవ్వాలి. సో దానికోసం మనం ఒక సెట్ క్రియేట్ చేయాలి. ఆ సెట్ ఎలా క్రియేట్ చేస్తామంటే యాడ్ సెట్. నౌ ఇట్ వాస్ 2:12. 2:15కి మనం ఈ సెట్ క్రియేట్ చేద్దాము, యాక్సెప్ట్ చేద్దాము. ఈ సెట్లో మనం ఇప్పుడు ముందుగా 2 యాడ్స్ని, డెమో యాడ్స్ని యాడ్ చేద్దాం. ఇలా 2 డెమో యాడ్స్లో రెగ్యులర్గా యాడ్ ఫైల్ ఆప్షన్ యూజ్ చేసుకొని మన యాడ్స్ ఏ ఫోల్డర్లో ఉన్నాయో ఆ ఫోల్డర్కి వెళ్ళి ఆ యాడ్ని సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా అది ఈ సెట్ లోపల, ఈ బ్రేక్ సెట్ లోపల అది యాడ్ అయిపోతుంది. తర్వాత ఇది మనం క్లోజ్ క్లిక్ చేసామంటే అండ్ తర్వాత ఇక్కడ రిఫ్రెష్ బటన్ క్లిక్ చేసామనుకోండి, ఎన్ని యాడ్స్ యాడ్ అయ్యాయి, ఎంత డ్యూరేషన్ ఉంది అనేది మనకి ఇక్కడ డిస్ప్లేలో చూపిస్తుంది. సో ఈ టైం సెట్లో 2:15 స్లాట్లో 2 యాడ్స్ ఉన్నాయి, అది 145 డ్యూరేషన్ ఉంది. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఈ టైం బ్రేక్స్ యూజ్ చేయడం వల్ల ఆటోమేటిక్గా 2:15కి మన పీసీఆర్ ఆపరేటర్ అక్కడ ఉన్నా లేకపోయినా 2:15కి ఎగ్జాక్ట్గా ఈ 2 యాడ్స్ అనేది ప్లే అవ్వడం జరుగుతుంది. అయితే ఎప్పుడైతే ఈ యాడ్స్ ప్లే అవుతాయో మన రన్నింగ్ కంటెంట్ ఏదైతే ఉందో, ఇప్పుడు నడుస్తున్న ఈ సాంగ్ ఉందనుకోండి, ఈ సాంగ్ ఏదైతే ఉందో ఇది ఎక్కడైతే యాడ్ టైం స్టార్ట్ అవుతుందో అక్కడ ఇది ఫ్రీజ్ అయిపోతుంది. యాడ్ మొత్తం ప్లే అవుతుంది. ఈ 145 సెకండ్స్ యాడ్ ప్లే అయిపోయిన తర్వాత మళ్ళీ ఇది ఎక్కడైతే ఫ్రీజ్ అయిపోయిందో అక్కడి నుంచి మళ్ళీ స్టార్ట్ అవుతుంది. సో ప్లేలిస్ట్ లో మనకి ఎలాంటి డిస్టర్బెన్స్ అనేది ఉండదు. మనం ఏదైతే కంటెంట్ పెడతామో ఆ కంటెంట్ యాజ్ యూజువల్ గా రెజ్యూమ్ అయిపోతుంది, అదే మళ్ళీ అక్కడి నుంచి ప్లే అవుతుంది. ఇంకోటి ఏంటి అంటే ఇప్పుడు ఈ టైం బ్రేక్స్ అనేది ఏదైతే ఉందో మనం అది ఓన్లీ ప్రైమరీ మోడ్ లో మాత్రమే యూజ్ చేసుకోలేస్తాం. అది కూడా ఓన్లీ షెడ్యూల్ మోడ్ లో మాత్రమే మనం ఈ టైం బ్రేక్స్ అనేది యూజ్ చేసుకోలేస్తాం. లూప్ మోడ్ లో మనం దీన్ని యూజ్ చేసుకోలేము. ఎందుకు యూజ్ చేసుకోలేము అంటే లూప్ మోడ్ లో షెడ్యూల్ అనేది ఏది ఉండదు, ఆటోమేటిక్ గా ఒకదాని తర్వాత ఒకటి ప్లే అవుతుంది కాబట్టి లూప్ మోడ్ లో మనం దీన్ని యూజ్ చేయలేము. సో గ్యాప్ ఫిల్లర్ లో మనం దీన్ని యూజ్ చేయలేము. సో కంపల్సరీ టైం బ్రేక్స్ అనేది ఓన్లీ ప్రైమరీ ప్లేలిస్ట్ లో మాత్రమే మనం యూజ్ చేస్తాం. ఇప్పుడు చూసామంటే 2:14 అని ఇంకొక 1 minute లో మనకి టైం బ్రేక్ స్టార్ట్ అవుతాయి. ఈ టైం బ్రేక్ స్టార్ట్ అవ్వగానే ఏమంటే ఇక్కడ వస్తున్న మనకి ప్రివ్యూలో కనబడుతున్న ఈ వీడియో ఏదైతే ఉందో ఈ వీడియో ఫ్రీజ్ అయిపోయి ఆటోమేటిక్ ఇక్కడ యాడ్ డిస్ప్లే అవ్వడం అనేది జరుగుతుంది. యాడ్ డిస్ప్లే అవుతూ మనకి యాడ్స్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఈ వీడియోలకి మళ్ళీ రిటర్న్ బ్యాక్ వచ్చేస్తాము. ఎక్కడైతే ఫ్రీజ్ అవుతుందో అక్కడికే వచ్చేస్తాం. ఇప్పుడు చూసారనుకోండి, ఇక్కడ ఈ సాంగ్ ప్లే అవుతుంది 2:59 ని. సో బఫర్ టైం ఒక 30 seconds అలా ఉంటుంది బఫర్లో ఉన్న వీడియో కంప్లీట్ అవ్వడానికి.
ఆ తర్వాత యాడ్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ చూసే టైం సెట్ కూడా ఒకసారి 2:17 కేసీ చూపిస్తారా? క్షమించండి, ఐ థింక్ అది గ్యాప్ ఫిల్లర్లో రన్ అవుతుంది కాబట్టి మనకి ఆన్ టైంలో అది ప్లే అవ్వలేదు. సో ఇప్పుడు 2:17 స్లాట్లో మనం 1 యాడ్ చేసాము. 2:17కి 63 సెకండ్స్ పాటు ఇది ఒక యాడ్ టెలికాస్ట్ చేయాలి. ఐ థింక్ ఇట్స్ ద టైమ్ నౌ. ఇప్పుడు చూసారంటే మనం ఇందులో యాడ్ చేసిన యాడ్ ఏదైతే ఉందో ఈ యాడ్ ఇప్పుడు అనుకున్న టైంలో 2:17 PM మనకి ఇది టెలికాస్ట్ అవ్వడం స్టార్ట్ అయింది. సో ఇది 1 minute, అరౌండ్ 1 minute 63 seconds, టోటల్ 63 seconds టెలికాస్ట్ అవుతుంది. ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి ఇప్పుడు ఏదైతే సాంగ్ కంటెంట్ ప్లే అవుతుందో తిరిగి అదే కంటెంట్ దగ్గర ఎక్కడైతే ఫ్రీజ్ అయిపోయిందో ఆ ఫ్రీజ్ అయిన పాయింట్ నుంచి మళ్ళీ రిపీట్ స్టార్ట్ అయిపోతుంది. సో ఇప్పుడు చూసాము అంటే ఇక్కడ ఈఎంఎస్ బ్రేక్ చూసాము అంటే బ్రేక్ రన్ అవుతుంది అని చెప్పేసి చూపిస్తుంది ఇక్కడ స్టేటస్. అండ్ టోటల్ రన్ టైం ఎంత ఉంది, అండ్ కరెంట్ ఫైల్ ఎంత రిమైనింగ్ ఉంది, టోటల్ ప్లేలిస్ట్ ఎంత ఉంది అనేది కూడా చూపిస్తుంది. ఇప్పుడు చూసారు అంటే ఆ కంటెంట్ కంప్లీట్ అయిపోయి ఆటోమేటిక్గా కంటెంట్ ఎక్కడ ఫ్రీజ్ అయిందో అక్కడ నుంచి మళ్ళీ టెలికాస్ట్ అవ్వడం స్టార్ట్ అయింది. సో మనం ఇప్పటివరకు చూసిన టైం బ్రేక్స్ ఏదైతే ఉందో ఇది మాన్యువల్ సెట్టింగ్స్, మాన్యువల్ క్రియేషన్ చేసాము. ఎగ్జాక్ట్లీ ఈ టైంలో యాడ్ కావాలి అనుకున్నప్పుడు ఆ టైంని మనం క్రియేట్ చేసాము. అలా కాకుండా ఆటోమేటిక్ సెట్ క్రియేషన్ అనేది ఒకటి ఉంటుంది ఫెసిలిటీ మనకి. సో అలా సెట్ క్రియేషన్ అవ్వాలి అంటే మనం రైట్ క్లిక్ ఇచ్చేసి ఇక్కడ క్రియేట్ సెట్ ఫర్ 5 minutes, 15 minutes, 30 minutes. సో ఎక్కువ సెట్స్ చేయాలంటే ప్రతిదీ సెట్ చేయాలి అంటే మాన్యువల్ క్రియేషన్లో ఇబ్బంది అయిపోతుంది కాబట్టి ఆటో సెట్స్ అనేది క్రియేట్ చేస్తాం. ఇప్పుడు క్రియేట్ సెట్స్ 30 minutes అని సెలెక్ట్ చేసాం అనుకోండి, ఆటోమేటిక్గా ఎవ్రీ 30 minutes ఒక సెట్ అనేది క్రియేట్ అయిపోతుంది. స్ట్రైట్ ఫ్రమ్ 12 AM నుంచి చూస్తే 11:30 PM వరకు ప్రతి హాఫ్ అన్ అవర్కి ఒక సెట్ క్రియేట్ అవుతుంది. సో ఇలా డైలీ 24 hours ఉంటుంది కాబట్టి 48 సెట్స్ క్రియేట్ అయిపోతాయి. సో 48 సెట్స్లలో కూడా మనం సేమ్ యాడ్ రిపీట్ చేయాలి అనుకుంటే ఎవ్రీ టైం 12, ఇప్పుడు ఇక్కడ చూసాము 2:19 PM అయింది కదా, 2:30 PMకి మనకి సెట్ ఉంటుంది 2:30 PM. సో 2:30 PM సెట్లో మనం ఏదైతే ఎంట్రీ చేస్తామో ఆ యాడ్ ఎగ్జాక్ట్లీ 2:30కి ప్లే అవుతుంది. అగైన్ 3 o'clock దాంట్లో ఏది యాడ్ చేయాలో ఆ యాడ్ ప్లే అవుతుంది. సో అన్నిట్లలో ఒకే యాడ్ ప్లే చేయాలనుకుంటే యాడ్ ఫైల్స్ ఇన్ ఆల్ సెట్స్ అనే ఆప్షన్ యూజ్ చేయొచ్చు. ఇది యూజ్ చేసేసి ఇది యాడ్ని సెలెక్ట్ చేసుకున్నాము, ఓపెన్ చేసాము. సో ఇది అన్ని సెట్స్లో యాడ్ అయిపోతుంది. రిఫ్రెష్ అని క్లిక్ చేయగానే ప్రతి సెట్లో ఇది మనకి డిస్ప్లే అవుతుంది. ఇక్కడ చూసారంటే ప్రతి సెట్లో 82 seconds పాటు ఒక 1 అడ్వర్టైజ్మెంట్ ఉంది అని చెప్పేసి చూపిస్తుంది. బట్ ఎట్ 1 particular టైం, ఇప్పుడు 2:30 PM ఏదైతే ఉందో ఈ 2:30 PMలో మనకి ఇంకొక యాడ్ ఉంది అనుకోండి, దీన్ని డబుల్ క్లిక్ చేసేసి ఇందులో ఇంకొక యాడ్ని యాడ్ చేశారనుకుంటే అండ్ ఇక్కడ క్లోజ్ క్లిక్ చేసామంటే ఇందులో ఇంకొక యాడ్ అయిపోతుంది ఆటోమేటిక్గా. ఇక్కడ రిఫ్రెష్ చేశారంటే ఈ 2:30 PM దాంట్లో ఈ స్లాట్లో 2 యాడ్స్ అనేవి రన్ అవుతాయి. సో ఇదే యాడ్ అన్ని సెట్స్లలో రావాలి అనుకున్నాం అనుకోండి, యాడ్ ఫైల్స్ ఇన్ ఆల్ సెట్స్ అనేది యూజ్ చేసి
ఇదే యాడ్ని అన్ని సెట్లలో యాడ్ చేసేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకి ఇంకో ముఖ్యంగా ఇంపార్టెన్స్ ఏంటి అంటే, ఒకసారి ఈ యాడ్ చేసామనుకుంటే ఇది 1 మంత్ పాటు టెలికాస్ట్ అవుతుంది. 1 మంత్ పాటు మళ్ళీ మనం షెడ్యూల్ చేయాల్సిన అవసరం లేదు. సో 1 మంత్ పాటు పీసీఆర్ లోకల్ నుండి ప్రతిరోజు ఈ టైంకి యాడ్ టెలికాస్ట్ అవుతుందా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. ఇది డబుల్ క్లిక్ చేసామంటే మనకి ఇక్కడ ఏ ఫైల్ యాడ్ చేసామో ఆ ఫైల్కి స్టార్ట్ డేట్ ఏంటి, ఎండ్ డేట్ ఏంటి, టోటల్ డ్యూరేషన్ ఎంత, మొత్తం డీటెయిల్స్ అనేది ఇన్ఫర్మేషన్ మొత్తం మనకి ఇక్కడ ఉంటుంది. ఇక్కడ చూసామంటే జూలై 13, 2022 నుంచి ఆగస్ట్ 13, 2022 వరకు మనకి యాడ్ అనేది టెలికాస్ట్ అవుతుంటుంది. సో 1 మంత్ డ్యూరేషన్ పాటు ఈ యాడ్ అయిపోతూ ఉంటుంది. అనుకున్న టైంలో అది ప్లే అవుతూ ఉంటుంది. మళ్ళీ మనం రిపీటెడ్గా ప్రతిరోజు యాడ్ చేసుకోవాల్సిన పని ఉండదు. మీకు వచ్చే ఏంటి అంటే మెయిన్లీ ప్రతిరోజు యాడ్ చేయాల్సిన పని ఉండకుండా 1 టైం యాడ్ చేసామనుకుంటే 1 మంత్ పాటు ఈ యాడ్ ఆన్ టైంలో ప్లే అవుతూ ఉంటుంది. బట్ మనం ముఖ్యంగా చూసుకోవాల్సింది ఏంటి అంటే ప్రైమరీ ప్లేలిస్ట్ లో కంపల్సరీ కంటెంట్ ఉండాలి. ఎప్పుడైతే ప్రైమరీ ప్లేలిస్ట్ లో కంటెంట్ లేదో అప్పుడు ఆటోమేటిక్ గా గ్యాప్ ఫిల్లర్ లోకి వెళ్ళిపోతుంది కాబట్టి అప్పుడు మనకి యాడ్ అనేది టెలికాస్ట్ అవ్వడం కుదరదు. సో కంపల్సరీ కంటెంట్ వచ్చేసి ఏంటి అంటే ప్రైమరీ ప్లేలిస్ట్ లో మాత్రమే కంటెంట్ అనేది ఉండాలి. ఇదంటే ఇవాళ సో ఇవాళ మన ఈ సెషన్లో టైం బ్రేక్స్ ఎలా వాడుకోవాలి, ఎలా యూజ్ చేయాలి, సో ప్లేఅవుట్లో ఎలా దానివల్ల ఉపయోగాలు ఏముంటాయి అనేది మనం తెలుసుకున్నాము. మీకు ఎలాంటి సలహాలు కానీ ఏదైనా సందేహాలు కానీ ఇంకేమైనా ఉన్నాయంటే మీరు చాట్ బాక్స్లో ఎంట్రీ చేయండి. సో మేము మీకు దానికి సంబంధించి ఏదైతే ఎక్స్ప్లెనేషన్ ఉంటుందో అది మళ్ళీ మీకు అర్థమయ్యేలా చెప్తాము. లేదు మీరు ఏమైనా సజెషన్స్ కానీ సలహాలు ఏమైనా ఇద్దాము అని అనుకున్నా సరే మీరు చాట్ బాక్స్లో ఎంట్రీ చేశారంటే దానికి తగ్గట్టు మనం ఫర్దర్గా మీకు అప్డేట్ ఇస్తూ ఉంటాము. కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేయండి కరెక్ట్ గారు. యా, మీరు 24/7 ఎప్పుడైనా మాకు మెయిల్ చేయాలనుకుంటే support@logosys.in మెయిల్ చేయండి. అండ్ మార్నింగ్ 10:30 టు ఈవినింగ్ 6:30 వరకు మా సపోర్ట్ నెంబర్కి కాల్ చేయొచ్చు 04045669999. మీరు ఏదైనా కొత్త పర్చేజెస్, న్యూ సేల్స్, న్యూ ప్రోడక్ట్స్ అనేవి పర్చేస్ చేయాలి అనుకుంటే 04045669955కి డైల్ చేయొచ్చు మార్నింగ్ 10:30 టు ఈవినింగ్ 6:30. థ్యాంక్ యూ.